మనం ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉంటాయేమో, కానీ ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. ఇద్దరు వ్యక్తులే ఒకలా ఉండనప్పుడు వారి ఆలోచనలు, అభిప్రాయాలు మాత్రం ఒకేలా ఎలా ఉంటాయి? నచ్చితే స్వీకరించండి, అంతేకాని కించపరచకండి. నీవు ప్రశాంతంగా బ్రతకాలనుకుంటే అనవసరమైనవి అంటించుకోకు, పనికిరానివి పట్టించుకోకు. ఎదుటివారితో పోల్చుకోవడం, ఎదుటివారి నుండి ఆశించడం, ఈ రెండు లైఫ్లో వదిలేస్తే సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. పరిస్థితులు ఎలాగైనా ఉండని, నీకు నీ కర్తవ్యం గుర్తుంటే చాలు, జరగాల్సినవి అవే జరుగుతాయి. గర్వం తలకెక్కినట్లయితే ఒక్కసారి శ్మశానం వైపు చూడండి. అక్కడ మీకంటే గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయారు. సత్యం అనేది మహావృక్షం లాంటిది. దానికి మనం నీళ్లు పోసి పెంచితే అది ఎన్నో పూలు, పండ్లు మనకిస్తుంది. మంచి వాళ్ళని దూరం చేసుకుంటే చివరికి ముంచేవాళ్లే దొరుకుతారు. ఆడపిల్ల ఎంత సుఖంగా పెరిగినప్పటికీ ఆమె అదృష్టం, దురదృష్టం తెలిసేది ఆమె వివాహం తర్వాతే. నేను చేయలేను అని చెప్పవలసిన టైంలో ఖచ్చితంగా చెప్పేయి. ఎందుకంటే అలా చెప్పగలిగితే ప్రారంభంలోనే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. పరిస్థితులు అనేవి పాఠాలు నేర్పిస్తే మనుషులు మాత్రం గుణపాఠాలు నేర్పుతారు. అర్ధరహితమైన మాటల కంటే అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. ఈ సొసైటీలో ఒంటరిగా ఉండడమే మంచిదనిపిస్తుంది. ఎందుకంటే ఎవరితో ఏం మాట్లాడినా ఏదో ఒక తప్పు వెతుకుతూనే ఉన్నారు. మనం మంచిగా మాట్లాడినా ఎదుటివారికి చెడుగానే అర్థమవుతుంది. ఒకసారి కింద పడి చూడండి, మిమ్మల్ని లేపడానికి ఒక్క చెయ్యి కూడా ముందుకు రాదు. ఒక్కసారి పైకి ఎగిరి చూడండి, మిమ్మల్ని వెనక్కి లాగడానికి 1000 చేతులు ముందుకు వస్తాయి. అవసరానికి పనికిరాని ఆస్తులు అవసరం తీరాక వదిలించుకునే రిలేషన్స్ ఉన్నా లేకున్నా ఒకటే. విధి అనేది 1000 తలుపులను మూసి ఉంచినా ప్రయత్నం అనేది ఒక కిటికీనైనా తెరుస్తుంది. అందుకే ప్రయత్నాన్ని మాత్రం ఆపకండి. మూర్ఖులతో వాదించడం అనేది మృతదేహానికి వైద్యం చేయడం లాంటిది. వైద్యానికి మృతదేహం ఎలా స్పందించదో అలాగే మూర్ఖులు కూడాను. నేను చేయగలను అనే నమ్మకం మీకుంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది. నిన్ను నీవు చదువుకున్నప్పుడు నీ తప్పుల్ని తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. మూర్ఖులు సుఖం ఎక్కడో ఉందని ఎదురుచూస్తూ ఉంటారు. కానీ తెలివైన వాళ్ళు తమ దగ్గర ఉన్నదానితో ఆనందంగా జీవిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.